వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రి దూదిల్లా శ్రీధర్ బాబు ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు ఈవో భాస్కర్ రావు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ప్రత్యేక అభిషేకంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో భాస్కర్ రావు శ్రీధర్ బాబుకి ప్రసాదం ఫోటో అందజేశారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు మహేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ ఏఈఓ రవీంద్రబాబు వారికి ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం కాణిపాకం ఆలయ తీర్థ ప్రసాదాలు చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు, ఆలయ సూపరింటెండెంట్ కోదండపాణి పాల్గొన్నారు. నర్సీపట్నంలో క్షీణిస్తున్న శాంతి భద్రతలను కాపాడాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ డీఎస్పీ మోహన్ కు వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలో టీడీపీ రౌడీ షీటర్లు, వారి అనుకూల వ్యక్తులు చేస్తున్న అరాచకాల వల్ల శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయన్నారు. గత 5 నెలల కాలంలో వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఏపీలో మోటార్ మెకానిక్ల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కోరారు. రాష్ట్రంలోని మోటార్ మెకానిక్ల సమస్యలపై అసెంబ్లీలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రస్తావించారు. మెకానిక్ కుటుంబం నుంచి వచ్చిన తనకు మెకానిక్ సోదరుల కష్ట నష్టాలు పూర్తిగా తెలుసునని పేర్కొన్నారు. లిక్విడ్ గంజాయి రవాణా అరికట్టడానికి ప్రత్యేక దృష్టి పెట్టామని అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా నర్సీపట్నంలో తెలిపారు. అల్లూరి జిల్లాలో తయారవుతున్న లిక్విడ్ గంజాయిని తాను ఎస్పీగా పనిచేసినప్పుడు అరికట్టామని తెలిపారు. గంజాయి కేసులలో పట్టుబడిన నిందితుల కాల్ డేటా గంజాయి రవాణా అరికట్టడానికి ఉపయోగపడుతుందన్నారు. కళాశాలలో మాదక ద్రవ్యాలపై షార్ట్ ఫిలిం ప్రదర్శిస్తున్నామన్నారు. కొమరాడ మండల కేంద్రంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కోల్లి సాంబమూర్తి మాట్లాడుతూ ఈ నెల 2న ప్రారంభించిన ఈ రహదారి మార్గంలో మరమ్మత్తు పనులు ప్రైవేట్ మైనింగ్ యాజమాన్యం రాఘవ కన్స్ట్రక్షన్స్ యాజమాన్యం ఈ పనులు నిలుపుదల చేయడంతో కొంతమేరకు జాప్యం జరిగిందని అన్నారు. జిల్లా కలెక్టర్ చొరవతో మళ్లీ పనులు మంగళవారం నుంచి మొదలయ్యాయని తెలిపారు. ఇప్పటికైనా మరమ్మత్తు పనులు పూర్తి చేయాలన్నారు. తిరుపతి రూరల్ మండల పరిధిలో రాజకీయ నేతలు పేరు చెప్పి భూ దందాలు చేస్తున్నారని బాధితులు వాపోయారు. వారి వివరాల మేరకు తిరుపతి రూరల్ మండల శ్రీనివాసపురం పంచాయతీలో మా 22 మందికి స్థలాలు ఉన్నాయి. వీటిని కొందరు కబ్జా చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వాపోయారు. గతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆయన తనయుడు పేరుతో ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యే ఆయన సోదరి కుమారుడు శివ చెప్పి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 104 సేవలను సద్వినియోగం చేసుకోవాలని తవనంపల్లి మెడికల్ ఆఫీసర్ వినయ్ కుమార్ తెలిపారు. దిగువ మధ్యంలో 104 వైద్య సేవలు నిర్వహించారు. ప్రజలకు ఇంటి వద్దే వైద్య సేవలు అందిస్తున్నామని, అవసరమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు మాత్రలు అందజేస్తున్నామన్నారు. శస్త్రచికిత్స అవసరమైన వారికి జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నామన్నారు. హై రిస్క్ గర్భవతులకు వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు ఇచ్చారు. మోపిదేవి గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం పరిధిలోని కోనేరు నందు రూములు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎమ్మెల్యే మండల బుద్ధ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. 2.75 కోట్ల రూపాయల వ్యయంతో దేవస్థానం నిధులతో పనులు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి దాసరి శ్రీరామ వరప్రసాద్ రావు, ఆలయ సిబ్బంది, వేద పండితులు, అర్చక స్వాములు పాల్గొన్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 66వ వార్షిక రాష్ట్ర సదస్సు ఈ నెల 22 నుంచి 24 వరకు గుంటూరులో నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ జి నందకిషోర్ వెల్లడించారు. గుంటూరు ఐఎంఏ హాల్లో కిషోర్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీలోని జింకానా ఆడిటోరియం వేదికగా ఈ సదస్సు జరుగుతుందని, 1500 మంది వైద్యులు పాల్గొంటారని చెప్పారు. ఇందులో భాగంగా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరుగుతుందని అన్నారు.